ఈరోజు ఇక్కడికి వచ్చిన పబ్లిక్కి అందరికీ నా నమస్కారం. నా పేరు లక్ష్మి. ఆల్రెడీ రాజమండ్రి గారు చెప్పుంటారు. కమిషనర్ గారు ఇది జాయింట్ టీం కింద మమ్మల్ని రాజమండ్రి గారిని ఇన్వాల్వ్ చేశారు. ఈ ప్రోగ్రాం ఏంటంటే పచ్చదనం కోరుకుందాం అని కమిషనర్ గారు ఎయిమ్ అన్నమాట. ఇది మన ఒక్క వీధి కాదు, ఒక్క వార్డు కాదు, ఒక్క జోను కాదు, మొత్తం ఎంటైర్ సిటీ అంతా కూడా ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయమన్నారు. ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలంటే మా ఒక్కరితో సరిపదు, అందరూ కూడా పబ్లిక్ అంతా కూడా మాకు సపోర్ట్ చేస్తేనే మేము చేయగలం. ఇందుకు ముఖ్యంగా రత్నం గారు మాకు ప్రతి ప్రోగ్రాంలో ఇన్వాల్వ్ అయ్యి మాకు సపోర్ట్ చేస్తూ ఆయన మాకు చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు. అంతేకాకుండా సిటీజీ గ్రూప్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతున్నారు. దయచేసి ఈ ప్రోగ్రామ్కి మాతో పాటు మీరు కూడా ఇన్వాల్వ్ అయ్యి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. సిటీ అంతా కూడా మీకు, ఎందుకంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తున్న చోట వీళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి చేస్తున్నారు. అలాగే రకరకాల మొక్కలు ప్రాక్టీస్ చేస్తారు. అలాగే చాలా మందికి ఆల్రెడీ గైడెన్స్ ఇచ్చున్నారు కాబట్టి ఎక్స్పోజర్ ఉంటుంది. ఎక్కడ మెలకువలు కానీ ఏదైనా ప్రాబ్లం వస్తే ఎలా సాల్వ్ చేయాలి ఇవన్నీ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరి గైడెన్స్ని కూడా మేము లైన్అప్ చేయాలని చెప్పి ప్లాన్ చేస్తాం. అప్పుడు మీకు కూడా ఉపయోగపడేలాగా, అంటే అది మీకు హాబీగా ఉంటుంది. అలాగే మీకు సంబంధించిన కాయగూరలు ఇవి ఉపయోగించుకోవడానికి ఉపయోగపడుతుంది. సో ఈ టెర్రస్ గార్డెన్ అనే దాన్ని మనం ఎంకరేజ్ చేస్తాం. సో విశాఖపట్నంలో అన్ని వార్డుల్లో కూడా అవకాశం ఉన్నంత వరకు ఎక్కువ మందిని టెర్రస్ గార్డెన్కి ఎంకరేజ్ చేయాలి అనేది ప్రయత్నం. సో ఎకో వైజాగ్లో 5 కాంపోనెంట్స్ ఉంటాయి. అందులో ఎకో క్లీన్ అని ఒకటి, ఎకో గ్రీన్, ఎకో బ్లూ అని, ఎకో జీరో పొల్యూషన్, అలాగే ఎకో జీరో ప్లాస్టిక్. సో ఇందులో ప్రతి కాంపోనెంట్ కూడా మీరు ఆల్మోస్ట్ టచ్ చేస్తారు. ఎందుకంటే సో ఆటోమేటిక్గా మీకు ఇంట్లో ఉన్న దాన్ని కూడా కిచెన్ గార్డెన్స్ అట్లాగా మీరు తీసుకొచ్చినప్పుడు కొంత వేస్ట్ మెటీరియల్ కూడా మీరు రీసైకిల్ చేస్తారు. అది ఎకో క్లీన్లోకి వస్తుంది. అలాగే మీకు ఉన్న వాటర్ని కూడా అవకాశం ఉంటే ఫ్యూచర్లో రీసైకిల్ ప్లాన్ చేయొచ్చు. అలాగే ఎకో గ్రీన్లో ఏదైతే మన సిటీలో ప్లాంటేషన్ ఇంకా ఇంప్రూవ్ చేయాలనుకుంటున్నామో దానిలో పార్ట్ కింద మీరు పెట్టే టెర్రస్ గార్డెన్ కూడా రేపన్న రోజున సిటీలో మనం ల్యాండ్ యూజ్ ల్యాండ్ కవర్ క్లాసిఫికేషన్ తీసుకుంటే సిటీలో గ్రీన్ కవర్ పెంచడంలో కూడా చిన్న కంట్రిబ్యూషన్ కమ్యూనిటీ నుంచి, ఉమెన్ గ్రూప్స్ నుంచి కూడా ఉంటుంది. సో అలాగే మనకి నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కూడా మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం. నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ ఏంటంటే ఈ సిటీలో ఎయిర్ పొల్యూషన్ లెవెల్స్ని తగ్గించాలి. ముఖ్యంగా పార్టికులేట్ మ్యాటర్ని 20 to 30% తగ్గించాలి. దానిలో కూడా మనకి ఈ ప్లాంటేషన్ యాక్టివిటీ అట్లీస్ట్ కొంత పోర్షన్ మనం సిటీ అంతా కూడా అందరూ ప్రాక్టీస్ చేసినట్టే ఉంటుంది. అలాగే మీ అందరికీ తెలుసు వాతావరణంలో మార్పులు, సో క్లైమేట్ చేంజ్ అంటాం, టెంపరేచర్స్ ఇవన్నీ కూడా పెరుగుతూ వెళ్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పుడైతే టెర్రస్ గార్డెన్ ఉంటుందో సో కొంతవరకు హీట్ ఎక్కకుండా కూడా మనం ప్రయత్నించిన వాళ్ళు అవుతాం. ముఖ్యంగా తీగలు అవి, దాంతోపాటు ఫుడ్ అంటే వెజిటేబుల్స్ కానీ లేకపోతే మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇలాంటివన్నీ మీరు పెంచినట్టయితే సో మీ అందరి ఇళ్లలో కూడా మీరు టెర్రస్ గార్డెన్ ప్రాక్టీస్ చేసి అది మీకు ఒక హాబీగా పెట్టుకుంటే అది జీవీఎంసీకి మన సిటీకి ఉపయోగపడుతుంది. అలాగే మీరు చేసి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరినీ కూడా ఎక్కువ మందిని ఎంకరేజ్ చేయాలని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. లేకపోతే ఇంకా అదర ఉపాధి ఇవ్వడం కాకుండా సో ఇది కూడా ఒక ఇంటికి మెయిన్ ఒక కన్స్ట్రక్షన్గా కరెక్ట్గా చెప్పాలి అంటే లేడీస్ చేసినట్టు ఇంటిని మేనేజ్ చేయడం జెంట్స్ వల్ల కాదు. ఎందుకంటే ఒక 10,000 రూపాయలు ఇచ్చి హస్బెండ్కి మేనేజ్ చేయమంటే చేతులు ఎత్తేస్తారు. అదే లేడీకి ఇస్తే చాలా బాగా చేస్తారు. అందు గురించే పొదుపు సంఘాల్లో 99.99% ఉమెనే ఉంటారు. అది ఎందుకంటే దాన్ని ఎలా ఇంటి అవసరాలకు వినియోగించుకోవాలి, ఎలా చేయాలి అన్నది. అందు గురించినే జీవీఎంసీ ఏంటంటే సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లో ఉన్న ఉమెన్స్ అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొచ్చి ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా మనం చేయడానికి ముందుకొచ్చాం. సో ఇప్పుడు ఏంటంటే ఎకో వైజాగ్, ఎకో గ్రీన్ ఇదంతా పెద్ద సబ్జెక్టు, కానీ అదంతా మీరు బుర్రలోకి ఎక్కి. కానీ మన కమిషనర్ గారు ఏంటంటే విశాఖపట్నాన్ని అద్భుతమైన పచ్చదనంతో కూడిన సిటీని చూడాలని ఆయన కోరుకుంటున్నారు. వంకాయ పాదు మన లాసన్స్పే కాలనీలో ఉంది ఒక ఆవిడ దగ్గర. వంకాయ పాదు ఉందండి నా దగ్గర అంటే ఆవిడ దగ్గర ఉందని చాలా గొప్పగా ఫీల్ అయ్యి నేను వెళ్ళి చూసా. అయితే వంకాయ పాదులు 3 రకాలు ఉన్నాయి నేను చూసినాయి, ఇంకా ఉన్నాయంట కానీ నేను చూడలేదు. 3 రకాల్లో ఒకటి తెల్ల వంకాయ కాస్తుంది, ఒకటేమో నల్ల వంకాయ కాస్తుంది, ఒకటి ఆకుపచ్చ రంగులో వంకాయ కాస్తుంది. పాదు అది మనం ఈ 2 వీధులు కలిపి వేసేసుకోండి, ఈ చివరి నుంచి ఆ చివరి దాకా వెళ్ళిపోతుంది. అంత పెద్ద పాదు అవుతుంది అండి. ఇందులో ఉన్న పోషకాలు కాయ రూపంలో వస్తుంది కదా. ఇక్కడ మనం ఒక బంగాళదుంప మొక్క నాటామనుకో,
దీనికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాం, దానికి కావాల్సిన పోషకాలు తీసుకుంటాం. ఈ రెండు అయిపోయాక ఈ వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లి ఉంది కదా, ఇది ఏం చేస్తామంటే ఒక్క దాంట్లో ఒకటే నాటుతాం. ఇందులో ఒక దుంప నాటుతున్నాం, ఒక కాయ నాటు, వెల్లుల్లి నాటు. వెల్లుల్లి ఏం చేస్తుంది, వెల్లుల్లి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే ఏదైనా పురుగు వాలింది అనుకో దాన్ని ఇష్టపడదు వెల్లుల్లి మొక్క. అప్పుడు వెల్లుల్లి మొక్క రావాల్సింది ఏం చేస్తుంది, వెళ్ళిపోతుంది. లేదు అనుకుంటే మనం టమాటా మొక్కను పట్టుకొని నాశనం చేస్తాం. అలా నాశనం చేయకుండా ఉండటానికి ప్రతి దాంట్లో ఒక వెల్లుల్లి, ఒక చిన్న అల్లం కొమ్ము నాటామనుకో, ఆ రెండు కలిపి మనకి ఎక్కువ టమాటా పంట రావడానికి, టమాటా పురుగు పట్టకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. దీనికి నీళ్ళు వేయాలి కదా, మరి నీళ్ళు ఏం చేస్తారు, ఎలా పోస్తారు?